హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సూపర్ టేస్టీ నిమ్మకాయ పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలి, ఏమిటి తయారీ విధానం ఏంటి, ఎంత సింపుల్ వేలో మనం చేసుకోవచ్చో ఈ పచ్చడి గురించి అయితే నిలవ ఉండే ఈ పచ్చడి గురించి తెలుసుకుందామండి. ఇక్కడ 10 నిమ్మకాయల వరకు తీసుకుని ఉప్పులో ఊరబెట్టేసి ఒక 2-3 రోజులు నానితే చాలండి. ఇలా మెత్తగా అయిపోతాయి. ఎండలో పెట్టేసి దీంట్లోనే ఆయిల్ వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసి మనకి మగ్గబెట్టుకున్నామండి. దాంట్లోనే ఆవు పిండి 1 స్పూను, మెంతిపిండి 1 స్పూను, తగినంత కారం. అంటే దీనికి మనకి కారం అనేది కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి. ఎందుకంటే కనుక ఆల్మోస్ట్ పచ్చళ్ళన్నిటిలోకి కారం ఎక్కువే పడుతుంది కాబట్టి చక్కగా కారం అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉప్పు కూడా మనకి ఆల్రెడీ వేసామండి. ఇక్కడ పసుపు కూడా వేసాను ఆల్రెడీ. మనకి ముక్కలు ఊరేటప్పుడే, మనకి నిమ్మకాయ కోసి వేసుకునేటప్పుడే మనం ఉప్పు అనేది వేసాము. చూసుకుని వేసుకోండి. నేనైతే కనుక ఇప్పుడు తక్కువ వేసాను. ఈ ముక్కలు నానేటప్పుడైతే మేము ఆల్రెడీ వేసామండి. ఇలాగ అప్పటికప్పుడు ఒకే 2 నిమిషాల్లో మనకి ఇలాగ ఊరబెట్టి ఉంచుకుంటే కనుక నిమ్మకాయలు ఇలాగనేది మనం పచ్చడి అనేది అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చండి. చక్కగా టేస్టీగా వావ్ అన్నట్టు ఉంటుంది. మీరు కావాలంటే పోపు వేసుకోండి. నేనైతే ఇలాగే సింపుల్గా ఉంచేసుకున్నాను. చూసారు ఎంత బాగుందో. ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి ఆవకాయ పెట్టుకోవడానికి ఇలాగా నిమ్మకాయ పచ్చడి మనం రైస్తో కానీ లేదా పెరుగులోకి కానీ సూపర్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చింది ఏంటనేది మన ఛానల్లో చాలా మటుకి పచ్చడి ఉన్నాయండి. కావాలంటే లింక్ ఇస్తాను కింద. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత సింపుల్గా చేసానో చూసారు కదా. ఈ టేస్టీ పచ్చడి, నోరూరించే పచ్చడి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా కలిపేసానండి. ఉప్పు అంతా బాగా కలవాలి. మనం ఉప్పు వేసి ఊరబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయిల్ అయితే ఏదైతే వేసామో నూనె, పసుపు అన్నీ కూడా బాగా కలవాలన్నమాట. ఆ విధంగా కలిపేసుకోవాలండి. ఏది మనం వేడి చేయలేదు. అన్నీ నూనె కాడి నుంచి అన్నీ కూడా మన ఇష్టం అండి. గానుగ నూనె వేసుకోవచ్చు లేదా ఏడుశనగ నూనె వేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. వేడిశనగ నూనె వేసుకుంటే కనుక పచ్చడి అనేది మరింత టేస్టీగా చాలా బాగుంటుంది. సో అందుకోసం ఇలాగ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేసేటప్పుడు ఏడుశనగ పచ్చడితో ట్రై చేయండి లేదా నువ్వుల నూనెతో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.